మన కంటి ముందు కనిపించే ఎన్నో రకాల మొక్కలు, ఎన్నో రకాల చెట్లు మన చుట్టూనే ఉంటాయి. అవి ఏంటో కూడా మనకి తెలియదు. కానీ ఆయుర్వేదంలో ఈ చెట్లన్నిటికీ కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడే ఆయుర్వేదం వీటిలో దాగి ఉంది. దాంట్లో ఒకటి నేను ఈరోజు మీకు అందరికీ చూపిస్తాను. ఆ చెట్టు పేరే అతిబల చెట్టు. అలాగే ఈ చెట్టు పేరు దువ్వెన ఆకు అని కూడా అంటారు. అలాగే మహాబల చెట్టు కూడా అంటారు దీన్ని. ఈ చెట్టులో ఉన్న ఔషధ గుణాలు, ఈ చెట్టు ఏరు నుంచి ఆకు నుంచి కాండం వరకు అన్నీ కూడా ఆయుర్వేదంలో మంచి ఉపయోగపడే గుణాలు కూడా ఉన్నాయి. దానికోసమే ఈరోజు మనమంతా మాట్లాడుకుందాం. ఈ ఆకు దేనికి ఉపయోగపడుతుందో అది కూడా తెలుసుకుందాం. మరి ఓకే అండి, ఇప్పుడు నేను చూపించేది మీకు దువ్వెన ఆకు, అలాగే అతిబల చెట్టుగా మీకు అందరికీ తెలుసు. చాలా చోట్ల ఇవి కుప్పలు కుప్పలుగా కనిపిస్తూ ఉంటాయి రోడ్ సైడ్ని. ఈ చెట్టు విశిష్టత ఏంటంటే ఇది క్యాన్సర్కి బాగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు. అలాంటి ఈ చెట్టుని ఎలా గుర్తుపట్టాలంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చెట్టు, ఇదిగోండి ఇలాగ దువ్వెనలా ఉన్నది ఒరిజినల్, అదే ఇలా పువ్వులా ఉన్నది ఇది పిచ్చ చెట్టు అన్నమాట. దీన్ని మనం ఈ రూపంలో గుర్తించవచ్చు. ఇది రెండు కూడా చెట్లు కలిసే ఉంటాయి. అలాంటప్పుడు మనం దీన్ని గుర్తించాలి. ఇలాగ చక్రంలా కనిపిస్తుంది కదా, అదైతే మంచి చెట్టు అండి. అది పక్కనే ఉన్నది అది మంచి చెట్టు కాదు. మనం దీన్ని మందులా వాడుకోవాలి. ఈ చెట్టు చూపిస్తున్నాను కదా, ఆ పువ్వు రూపంలో ఉన్నదైతే కాదు. అలాగే దీని విత్తనాలు కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ విత్తనాలు తీసుకుని మనం వేడి నీటిలో కాసుకుని ఈ విత్తనాలు కానీ డైలీ తింటే ఇది పిల్లలు లేని వాళ్ళకి సంతాన వృద్ధి కల్పిస్తుంది ఈ విత్తనాలతో. అలాగే ఇది క్యాన్సర్కి ఒకటి, క్యాన్సర్ కాకుండా గుండె సంబంధించిన వ్యాధులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే లివర్కి కూడా బాగా పనిచేస్తుంది. ఇలాంటి గింజలు మనకి దొరికేటప్పుడు ఇవి తీసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. ఇవి మనకి ఎక్కువగా పల్లెటూర్లలో రోడ్డు సైడ్ని కనిపిస్తూ ఉంటాయి కదా. ఈ ఆకుని మనం వేడి నీటిలో మరిగించుకుని కషాయంలా తీసుకుంటే మన ఒంటికి చాలా రోగాలకి ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ చెట్టు పేరులోనే ఉందండి అతిబల చెట్టు అని, కానీ మనకి గుర్తించడంలోనే ఉంది. అతిబల చెట్టు అన్ని రోగాలకి బలమైన చెట్టు.